హలో ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాడ సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. మరి అది ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా. మరి మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లే ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా పప్పుని కుక్కర్లో 2 to 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను. అయిపోయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే ఇవి సాంబార్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నవి వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం చక్కగా కండ ఉన్న ములక్కాడలు బాగా సన్నగా లేతగా ఉన్నాయి కన్నా ఇలా కండ ఉన్నైతే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అవి కూడా వేసుకొని హైలో పెట్టుకొని తిప్పుకోండి. అలాగే ఇప్పుడు దీంట్లో మీకు కావాల్సిన పసుపు, ఉప్పు, కారం అంతా తగ్గట్టుగా వేసుకోండి. ఈ లోపల చింతపండు రసం కూడా కొంచెం పక్కన సిద్ధం చేసి పెట్టుకోండి. ఇవన్నీ చక్కగా కలిపి బాగా మరగనివ్వండి. ఈ ఉల్లిపాయలు అలాగే మునక్కాడలో రసం బాగా దిగుతుంది. ఇది మునక్కాడ సాంబార్ కాబట్టి ములక్కాయలు ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది అన్నమాట. కొంచెం మిరియాల పౌడరు, ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసాను. నేను దీంట్లో స్పెషల్గా ఏం సాంబార్ పౌడర్ వాడట్లేదనమాట. ఇవే చాలా టేస్ట్ వస్తుంది. అలాగా టమాటా కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. ఇవన్నీ కలిపి బాగా మరిగించండి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసాను. అవి బాగా మరిగి రసం దిగిన ఒక 5 minutes తర్వాత చింతపండు రసం వేసాను అనమాట. ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందాం. దీంట్లో ఆవాలు, జీలకర్ర అలాగే మెంతులు కూడా వేస్తున్నాను. ఇవి మంచి ఫ్లేవర్, స్మెల్ వస్తుందన్నమాట. మనకి అరోమా తెలిసిపోతుంది. బాగా కలిపిన తర్వాత ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి మీకు ఇంకా కావాలంటే మంచి స్మెల్ వస్తుంది వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు మీకు ఏమేమి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. ఇవంతా తిరగమూత పెట్టేయండి. ఇప్పుడు చక్కగా ఫ్రెష్గా తరుక్కున్న పచ్చి కొబ్బరి తురుము అన్నమాట. ఇది కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. పైన నుంచి కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes అంతా కలిసేలాగా పోపు రెడీ చేసుకుంటే మన మునక్కాడ సాంబారు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్